హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఉల్లి పెరుగు పచ్చడి 2 నిమిషాల్లో చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో కూడా వడదెబ్బ తగలకుండా కడుపులో చల్లదనం కోసం ఈ పెరుగు పచ్చడిని అయితే తయారు చేసేసుకుందాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు వేసుకున్నానండి. పెరుగు చిక్కదనాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాము. వేసుకొని వక్కలు తొక్కలు లేకుండా స్పూన్తో చక్కగా ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుందామండి. నేను తీసుకున్న పెరుగుకి ఈ ఉల్లిపాయ చక్కగా సరిపోతుంది. చూడండి, తర్వాత సన్నగా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఇలా స్మాష్ చేసుకుందాము. చూడండి, చక్కగా విడిపోయినాయి. ఇలా బారుగా కట్ చేసేసుకుంటేనే ఈ ఉల్లి పచ్చడి చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు మెంతుల్ని వేసుకుందాము. మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలను అయితే వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. 2 ఎండుమిరపకాయల్ని చిన్నగా కట్ చేసేసి వేసుకుందామండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని దోరగా వేయించుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఇవి ఎక్కువగా ఏగనవసరం లేదు, 50% ఏగితే సరిపోతుందండి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత చూడండి, 50% ఏగిపోయినాయి. చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే చిటికెడు కారం వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మెత్తపడితే సరిపోతుందండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా తురుముకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని మగ్గించుకుందాము. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మగ్గించుకుందామండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునైతే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత చిలికి పెట్టుకున్న పెరుగును వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఈ పెరుగు పచ్చడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా చలువ కూడా చేస్తుందండి. పెరుగు చిక్కదనాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కూడా పోసుకుందాము. పోసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయ పెరుగు పచ్చడి ఇప్పుడు వేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాము. ఈ ఉల్లిపాయ పెరుగు పచ్చడిని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. ఒక చిన్న లైక్